ఈ రోజు రేపు ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా మిగతా మంత్రులను కూడా కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఈ రోజు ఒక సమ్మిట్ ఉంది. ఈ సమ్మిట్ లో పాల్గొని మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక మహారాష్ట్రలో వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే ఇక డిప్యూటీ సీఎం ఈ రోజు అక్కడికి వెళ్లి 5 బహిరంగ సభల్లో 2 రోడ్ షోలలో పాల్గొంటారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర మంత్రులు అంటే బీజేపీ అగ్రనేతల ఆహ్వానం మేరకు వీరిద్దరూ అక్కడ పర్యటిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్డీఏ అభ్యర్థుల తరపున వీరి ప్రచారం ఉంది. ఈ రోజు రేపు బిజీగా ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం చేయనున్నారు. ఇక సీఎం చంద్రబాబు తొలుత ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం ముంబై నుంచి చేరుకుని ఠానే, భివాండిలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి ముంబైలోని బస్ చేసి రేపు సియోన్, కోలివాడ, వర్లీలో ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మొత్తం 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోల్లో పాల్గొంటారు. ఇవాళ మరాఠ్వాడ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. నాందేడ్ జిల్లా డెగ్లూర్, భోగర్, లాతూర్లలో సభల్లో మాట్లాడి రాత్రికి షోలాపూర్ రోడ్ షోకు పవన్ హాజరవుతారు. ఇక రేపు బల్లాపూర్, కస్బాపేట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలో, పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తంగా చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు రేపు వీళ్ళిరువురు కూడా వివిధ ప్రాంతాల్లో, మహారాష్ట్రలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు మరాఠ్వాడ, రేపు విదర్భ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆయన మొత్తం 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోల్లో పాల్గొంటారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ముంబైలో ఉన్న తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ముంబైలో ఆయన మొత్తం 4 ప్రాంతాల్లో ఈ రోజు రేపట్లో పర్యటిస్తారు. తర్వాత రేపు సాయంత్రం ఆయన అక్కడ ఎన్డీఏ నేతలతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొనబోతూ ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించిన ప్రోగ్రాం కూడా ఖరారైంది. ముఖ్యంగా ముంబైలో కొలివాడ అండ్ దీంతో పాటు వర్లీ, ఈ ప్రాంతాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయన ముంబై చేరుకుంటారు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో ఆయన పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. థానేలో కూడా ఈ రోజు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. థానేలో అనంతరం ఆయన భివాండి ప్రాంతంలో కూడా జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రికి ముంబైలోనే బస్ చేసి రేపు వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. వీరిరువురి పర్యటనకు సంబంధించి మహారాష్ట్రలో ఉండే ఎన్డీఏ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఉన్న తెలుగు సంఘాలు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇరువురి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేశాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభం కాబోతుండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రం ఉదయం నుంచి ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరుతుండగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దుల్లో ఉండే తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ముంబైలో తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. శంకరి. థ్యాంక్ యూ రామారావు.